భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో గోపాలపురం గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గంలో ఉన్న నాయకపోడు జాతిని అభివృద్ధి బాటలో నడిపించడానికి మార్గాన్ని ఏర్పరచడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాయకపోడు కుల పెద్దలు వన సమారాధన కార్యక్రమాన్ని కులదైవం పెద్దమ్మ తల్లి సమక్షంలో కోలాటం, నృత్య ప్రదర్శనలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకపోడు కుల పెద్దలు మీడియాతో మాట్లాడుతూ జాతిని ఐకమత్యంతో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరేపించడం కోసమే వన సమారాధన కార్యక్రమాన్ని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకపోడు సంఘం కుల పెద్దలు, నాయకులు, మహిళలు భారీగా హాజరయ్యారు. నాయపాడు సంఘం తరపు నుంచి వనభోజనాల కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు ముందుగా ఈ తోట ఇచ్చిన ఆశాలను కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కార్తీక మాసం సందర్భంగా మా నాయకపోడు సంఘం తరఫున ఈ వన సమారాధన చేసిన నిర్వాహకులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన మా నాయకపోడు సంఘం లీడర్లందరికీ, ఈ సంఘాన్ని ఈ సమారాధనకు వచ్చిన ఆడపడుచులకి, అక్కల చెల్లెళ్ళకి, మా జనాభా తరఫున, మా నాయకపోడు తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్యక్రమం సందర్భంగా ఈ రోజు మేము ఒక నాయకపోడు జాతిని ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మేము వన భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా కుల పెద్దలకు, నాయకులకు, మా యూత్ కి, ముఖ్యంగా ఆడపిల్లలకు, ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది మొదటిసారి. మేము ఈ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున చేపట్టాము, కానీ ఇంత భారీగా సక్సెస్ అయిద్దని మేము ఎప్పుడూ ఊహించుకోలేదు. అశ్వరాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివాసీ నాయకపోడు వన సమారాధన కార్యక్రమం ఎన్నడూ జరగలేదు, ఇదే తొలిసారి. మరి 2000 మంది సరిపోతారని మేము ఒక అంచనాతో ఉంటే మనది దాదాపుగా 2500 దాటిపోయి వచ్చినందుకు నిజంగా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలిపి, అందరికీ మరి తోడుగా నిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి అందరినీ అభినందిస్తూ, మరి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతకంటే వైభవంగా మరి అనేక ఒకటే కాదు ఇంకా ఆదివాసీ కులాల్లో కూడా అందరూ చేసుకోవాలని వాళ్ళందరికీ మనవి చేస్తూ, ఈరోజు అశ్వారాపేట నియోజకవర్గంలోని నాయకపోడు జాతి ఐక్యత కోసం మరి కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున నియోజకవర్గ స్థాయిలోని అన్ని విలేజ్ నుంచి మా నాయకపోడు సోదరులను మరి ఒకసారి కలిపి మా యొక్క ఉనికిని కాపాడటం కోసం, మరి మా బలాన్ని, మా నాయకపోడి యొక్క జాతి ఐక్యతను కాపాడటం కోసం మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకపడులని ఒక తాటి మీద తీసుకొచ్చి ఐక్యతని పెంపొందించే విధంగా మరి కృషి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్యక్రమానికి విచ్చేసిన సోదరులకు మరియు మా జాతి పెద్దలకు, చిన్నలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.